వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్న గెస్ట్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆయుర్వేదంలో సోరియాసిస్ గురించి బాధపడే వాళ్ళకి ఏదైనా పరిష్కారం చెప్తారా? చర్మ వ్యాధులు రారాజమ్మ సోరియాసిస్ చాలామంది ఎదుర్కొన్నటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య ఈ సోరియాసిస్. చాలా మొండి వ్యాధి అమ్మా, ఒక పట్టాన దగ్గర వాళ్ళు ఏమంటే శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు, మానసికంగా కూడా ఇబ్బంది పెడుతుంటారు అమ్మా. దీనికి మంచి మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. నేను గత కొన్ని వీడియోస్లో కూడా అనేక రకాలైనటువంటి రెమెడీస్ కూడా చెప్పాను. అవి వాడి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ ప్రాబ్లం నుంచి బయటపడి ఎంతోమంది మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారమ్మా, ఇలాంటి మంచి మంచి టిప్స్ చెప్పమని చెప్పేసి. సో మీరు అడిగారు కాబట్టి ఈ కామన్ ప్రాబ్లంకి మరొక మంచి టిప్ చెప్తానమ్మా. అన్నీ మీకు తెలిసినవమ్మా. కేవలము వేపాకు, అదేవిధంగా పసుపు, తర్వాత ఉసిరిక పొడితో బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు. వేపాకు, పసుపు, ఉసిరిక పొడి, ఉసిరికాయ పొడి, అంతేమ్మా. ఈ 3 పదార్థాలతోనే సోరియాసిస్ కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, వేపాకు పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. వేపాకు అంటే మనకు పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా. లేకపోతే కొంచెం గ్రామ ప్రాంతాల్లో కానీ కొంచెం టౌన్స్లో కానీ ఎక్కడ వేప చెట్టు కూడా కామన్గా దొరుకుతుంటాయి. మా ప్రాబ్లం అయితే లేదు, సిటీస్లో ఉంటాయి. సో అటువంటిది ఫ్రెష్గా మనము వేపాకులు సేకరించుకొని తయారు చేసుకోగలిగితే రిజల్ట్స్ బాగుంటాయమ్మా. సో అనివార్య కారణాల వల్ల తప్పని పరిస్థితుల్లో అందుబాటులో లేకపోతే అవైలబుల్ లేకపోతే మార్కెట్లో కొంచెం విచారించేసేసి కొంచెం ప్రామాణిక కంపెనీ వాళ్ళు, స్టాండర్డ్ కంపెనీస్ వాళ్ళు ఈ రోజు తయారు చేస్తున్నారు. ఆన్లైన్ లో కూడా ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా, దొరుకుతున్నాయి. సో విచారించి తెచ్చుకోవాలమ్మా. ఎందుకంటే ఎప్పుడో 5 నెలల క్రితము, సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం తయారు చేసిన పౌడర్ తీసుకొచ్చేసి మనం వాడుకొని ఆశించినటువంటి ఫలితాలు కలగకపోతే నిరుత్సాహపడతాం. కాబట్టి ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో ఇదేంటంటే మా ఫ్రెష్నెస్ అమ్మా. తాజాగా ఔషధాలు వాడుకున్నప్పుడే రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి, ఆశించినటువంటి రిజల్ట్స్ కలుగుతాయి. ఔషధాలు పాతబడే కొద్దీ కొన్ని మినహాయింపు ఉన్నాయి, కానీ కొన్ని రస ఔషధాలు ఇలాంటివన్నీ జనరల్గా ఈ కాస్ట్ ఔషధాలు అంటే ఈ మూలికలతో చేసినటువంటి ఔషధాలు మాత్రం ఎంత ఫ్రెష్గా వాడుకుంటే అంత మంచిదమ్మా. సో వేపాకు పొడి 25 గ్రాములమ్మా. సో వేపాకులు ఎండబెట్టేసేసి బాగా ఎండిన తర్వాత మిక్సీ వేసేసి పౌడర్ చేస్తే అయిపోతుంది. తర్వాత పసుపు పొడి అమ్మా. పసుపు కొమ్మలు కూడా డైలీ కూరల్లో వేసుకునే పసుపు. ఎస్ అమ్మా. అది కూడా ఏంటంటే పసుపు కొమ్మలు తెచ్చి దంచుకొని పౌడర్ చేసుకొని వాడుకోవాలమ్మా. ఎందుకంటే ఈ కాదేది కవితకు అనర్హం ఉన్నట్లు ప్రతి దాంట్లో కల్తీ మొదలైపోయిందమ్మా. పసుపులో కూడా రకరకాల కల్తీలు కలుపుతున్నారు తప్ప అది మేలు కదా దేవుడు ఎరుగు చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అలాంటివి కాకుండా పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకోవాలమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది, కష్టే ఫలమ్మా. సో కొంచెం ఓపిక తయారు చేసుకోగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి. తర్వాత మూడవది వచ్చేసి ఉసిరికాయ పొడి. సో మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే తయారు చేసుకోవచ్చు. సో ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 25 గ్రామ్స్. అవి అయిపోతే మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఆ విధంగా 3 పదార్థాలు పౌడర్స్ అన్ని బాగా కలిపేసేసామా ఒక కంటైనర్లో పెట్టేసేసుకొని రోజు మార్నింగ్ పరిగడుపునే మోంగడిన తక్షణమే దాదాపు ఒక 1 to 2 గ్రామ్స్ పౌడర్, 1 to 2 గ్రామ్స్ అమ్మా. ప్రాబ్లం మరీ ఎక్కువ ఉంటే 2 గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు. ఇన్ జనరల్ అయితే 1 గ్రామ్ సరిపోతుంది. ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తీసుకోవాలి. షుగర్ ఇట్లా లేనట్టు వాళ్ళైతే కానీ తేనె తీసుకోవచ్చు. అది వీలు కాకపోతే అంత పౌడర్ నోట్లో వేసేసుకునేదమ్మా. నోట్లో వేసుకొని మళ్ళీ కొన్ని గోరువెచ్చని నీళ్ళు నోట్లో పోసుకొని పుక్కిలించేసేసి కూడా మింగేసేయచ్చు. కొంతమంది ఎందుకంటే ఆ పౌడర్ కలిపినప్పుడు చేదు ఉద్దేశంతో కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇది కూడా ఒకసారి తయారు చేసుకునే పొడి 6 నెలలు సంవత్సరం వరకు ఉండదమ్మా. ఇది 2 months అమ్మా. 2 months. ఆయుర్వేద వైద్య విధానంలో ఏం చెప్తారంటే మాసద్వయ తదా చూర్ణం హీనవీర్యత్మాప్నయాత్ అంటారు అనమాట. అంటే ఒక చూర్ణం పౌడర్ తయారైన తర్వాత జస్ట్ 2 months జనరల్గా. సో 2 months తర్వాత క్రమక్రమంగా దాని పవర్ పోతుంది. కాబట్టి అందుకే ఇంతకుముందే చెప్పాను, ఫ్రెష్గా తయారు చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వాడుకోవచ్చుమా పొద్దున పూట. అట్లే మళ్ళీ రాత్రి కూడా ఆహారానికి ముందు ఇదే పద్ధతిలో 1 to 2 గ్రామ్స్ వాటర్తో కానీ తేనెతో కానీ ఇట్లయినా తీసుకోవచ్చు. సరే మరీ కొంచెం సున్నితమైనటువంటి మనుషులు తీసుకోవడం కష్టం ఉండి టైం లేనటువంటి వాళ్ళు, మేము ఇదంతా ఎట్లా చేసుకుంటాం సార్, మాకు ఇవన్నీ కష్టం అనుకునే వాళ్ళకు మరొక ప్రత్యామ్నాయం కూడా ఉందమ్మా. అందుకే అన్నీ చెప్తున్నాను, మా మనసు ఉంటే మార్గం ఉంది, సాధించాలని పట్టుదల ఉంటే సాధిస్తే ఆ సమస్య తగ్గిపోతుందమ్మా. సో ఎంటీ క్యాప్సూల్స్ దొరుకుతాయమ్మా మెడికల్ షాప్స్లో, ఖాళీ క్యాప్సూల్స్ దొరుకుతాయి. సో ఎంటీ క్యాప్సూల్స్ తీసుకొని పౌడర్ నింపేసేదమ్మా. నింపేసేసి ఉదయం ఒక 2 క్యాప్సూల్స్, ఈవినింగ్ ఒక 2 క్యాప్సూల్స్ మింగేస్తే సరిపోతుంది. సో అదే చెప్పాను కదమ్మా, ఎలాగైనా పట్టుదల ఉండి తను తగ్గించుకోవాలి, ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదో ఒక మార్గం ఫాలో కావచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతుందమ్మా. ఇంకోటి ఏంటంటే
చాలా వరకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సోరియాసిస్ ప్రాబ్లం వస్తుంటుందమ్మా. సో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వేపలో కానీ, తర్వాత ఉసిరి కానీ, తర్వాత పసుపులో కానీ, దీంట్లో అంతా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా, కెమికల్స్ అన్ని. సో రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోతే ఈ సమస్య ఏం జరుగుతుంది. అందులో ఏమంటే ఇవన్నీ కూడా ఈ యొక్క కణ విభజనను తగ్గిస్తాయమ్మా. ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్యలో చర్మము మామూలు కంటే కూడా ఎక్కువ విభజన జరుగుతుంటుంది అన్నమాట. కణాలు ఎక్కువ కణ విభజన జరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే పొట్టురాగా లేచిపోవడము, ఎర్రగా కావడము, దురద పెట్టడము, ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. సో ఈ కణ విభజన ప్రక్రియని నార్మలైజ్ చేసేస్తుంది అనమాట. ఎన్ని రోజులకి ఇది రిజల్ట్ అనేది ఉంటుంది? సమస్య ఈ మధ్య కాలం నుంచి వచ్చింది అయితే ఒక 40 days లో రిజల్ట్ మొదలవుతుంది. 40 days లో. దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి సమస్య కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులకి ఈ సమస్య వచ్చినప్పటికీ, లేకపోతే ఏదన్నా కొంచెం వెయిట్ ఉండి ఈ సమస్య వచ్చినప్పటికీ, ఇలాంటి వాళ్ళకైతే మాత్రం 2 months ఇట్లా కూడా టైం పడుతుందమ్మా. 2 months అలా పడుతుంది. టైం పడుతుందమ్మా. సో చక్కటి టిప్ తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే. సో విన్నారు కదా ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. డాక్టర్ గారు మీ సమస్యలకు కూడా టిప్స్ తెలియజేస్తారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మ్యాక్స్ టీవీ చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.